హలో, నేను సిఎస్ రావు. సహజంగా మనం బాగలేకపోయినా పర్లేదు, ఎదుటివాడు మాత్రం బాగుపడకూడదు అనేది ఇండియన్ కల్చర్లో బాగా కనిపిస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కల్చరు అమరావతి అభివృద్ధి విషయంలో కనిపిస్తుంది. ఎందుకనంటే అమరావతి ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది, శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. దాదాపు 60,000 కోట్ల రూపాయల టెండర్లు పిలుస్తున్నారు. అక్కడ జనవరి 1st వీక్ నుంచి శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాదాపు దేశ విదేశాల నుంచి అనేక కాంట్రాక్ట్ కంపెనీలు వచ్చేస్తున్నాయి, కాంట్రాక్టర్లు వస్తున్నారు. ఆ టెండర్లను సొంతం చేసుకొని పనుల్లో నిమగ్నం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సిఆర్డిఏ కూడా అంతర్జాతీయంగా ఉండేటువంటి కంపెనీలని, కాంట్రాక్టర్లని ఆహ్వానిస్తుంది. 100 కోట్లకు పైగా ఉన్నటువంటి విలువైనటువంటి టెండర్లను ఓపెన్ ఆక్షన్లో పాడుకొని పనులు చేయొచ్చు అనేది సిఆర్డిఏ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కంపెనీలన్నీ కూడా అమరావతి వైపు చూస్తూ ఉన్నాయి. 2026కి అంటే మరొక 3 ఏళ్లలో అమరావతి రాజధాని స్వరూపం, అమరావతి రాజధాని పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చూపిస్తోంది. ఈ క్రమంలో అమరావతి మీద ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ గారి అనుచరులు, లేదంటే వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఇంట్లో మనుషులు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వాళ్ళు ఈ మధ్య కాలంలో అమరావతి మీద ఏదో ఒక రకంగా కుట్రలో పన్నాలి, అమరావతి పనులను నిలిపివేయాలి, లేదా అమరావతి అభివృద్ధిని కనీసం స్లో డౌన్ అన్నా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఢిల్లీ కేంద్రంగా చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు ఎవరు రావద్దు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎవరు పెట్టద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది తాడేపల్లి బ్యాచ్ మెయిల్స్ పెడుతున్నారు కార్పొరేట్ సంస్థలకి అనేది ఇంకొక న్యూస్ ఈ మధ్యకాలంలో స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా 3 రాజధానులు మా కాన్సెప్ట్ అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. వచ్చేటువంటి పెట్టుబడిదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి అనేది చెప్తూ ఉన్నారు. అమరావతిని ఒక మోడల్ సిటీగా, గ్రీన్ సిటీగా మారబోతుంది, మార్చుతున్నాము, నిర్మిస్తున్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి స్లోగను నేషనల్, ఇంటర్నేషనల్గా చాలా బలంగా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ తెలుసు కాబట్టి వాళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలోనే గూగుల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బీపీసీఎల్ లాంటివి కంపెనీలు వస్తూ ఉన్నాయి. గూగుల్ లాంటి కంపెనీ వచ్చిందనంటే చిన్న విషయం కాదు ఆంధ్రప్రదేశ్కి. సో కాబట్టి ఒకవైపు డ్రోన్ టెక్నాలజీ, ఇంకొక వైపు డీప్ టెక్నాలజీ, డీప్ టెక్, ఇంకొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఇలా రకరకాలుగా కంపెనీలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. కానీ ఇక్కడ అమరావతికి రాకూడదు పెట్టుబడిదారులు అనేది కొంతమంది యొక్క కుట్ర. ఆ కుట్ర చేస్తుంది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారిని లైక్ చేసేటువంటి వాళ్ళు. ఆ లైక్ చేసేటువంటి వాళ్ళలో చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కుబేరులుగా ఆంధ్రప్రదేశ్ని వీడి హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్లో ఉండేటువంటి తమ ఆస్తుల విలువ తగ్గుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే వీళ్ళు ఢిల్లీ లెవెల్లో అమరావతి అభివృద్ధి అనేది వేగంగా ముందుకు వెళ్లకుండా ఆపాలి, లేదంటే హైదరాబాద్లో ఉండేటువంటి తమ ఆస్తుల యొక్క విలువ పడిపోతుంది అనేటువంటి ఆందోళనలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ మంత్రి, అమరావతికి పెట్టుబడులు వెళ్ళే అవకాశం కూడా లేదు అని చెప్పి ఆయన బహిరంగ స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది. అది ఊళ్ళకు ప్రచారం తప్పితే వాస్తవంగా వెళ్ళరు, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా లేదు. పెడితే హైదరాబాద్లో పెడతారు, లేదంటే బెంగళూరులో పెడతారు, అది లేదంటే చెన్నైలో పెడతారు. ఈ 3 కాకపోతే దక్షిణ భారతదేశంలో బాంబేలో పెడతారు, లేదా ఢిల్లీలో పెడతారు. కానీ అమరావతికి ఎందుకు వెళ్తారు అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇది ఈర్ష్యతో కూడినటువంటి
ఒక స్టేట్మెంటా, లేదంటే రాజకీయ పరంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చినటువంటి స్టేట్మెంటా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అనుకూలంగా మలిచేటువంటి సిట్యుయేషన్ని ఈ స్టేట్మెంట్ ద్వారా ఇవ్వాలనుకున్నారా? అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్గా ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆ మధ్యకాలంలో ఆయన దక్షిణ కొరియా వెళ్ళారు. మూసీ ప్రక్షాళన సందర్భంగా అక్కడ ఏ విధంగా అయితే అక్కడ కెనాల్ని ప్రక్షాళన చేశారో దక్షిణ కొరియాలో, అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన జరగాలి అనే దాని మీద ఒక స్టడీ టూర్ లాగా పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన ఒక కామెంట్ చేశారు, త్వరలో బాంబులు పేలబోతున్నాయి అని చెప్పి. ఆ తర్వాత త్వరలో నాటు బాంబులు పేలబోతున్నాయి అని చెప్పి ఇంకో కామెంట్ కూడా చేశారు. ఆయన చెప్పినటువంటి బాంబులు ఏది కూడా పేలలేదు. నాటు బాంబులు పేలలేదు, కడప బాంబులు పేలలేదు, లేదంటే తెలంగాణ బాంబులు పేలలేదు. అవన్నీ తుస్ అన్నాయి. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో? ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట వెనుక కేసీఆర్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలామంది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. కారణం ఏంటంటే ఆయన రాజకీయ ఆరంగేటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది. 2014లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం పాటు ఉన్నారు. కేసీఆర్కి ఆయనకి మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, దాంతో దూరంగా ఉన్నారు. ఆయన బిజినెస్లు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ కూడా ఆయన చేశారు. వ్యాపారపరమైనటువంటి బంధం వాళ్ళిద్దరి మధ్య ఉంది, రాజకీయపరమైన బంధం కాకుండా. దాంతో జగన్మోహన్ రెడ్డి గారిని తరచూ కలుస్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ, రాజకీయ డిఎన్ఏ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అంటే దాని అర్థం ఏంటి? కేసీఆర్ గారి డిఎన్ఏ కూడా అయి ఉంటుంది. కారణం కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు. ఈ ఇద్దరికి సంబంధించిన పార్టీలు ఒకే తాళ్ళలో ముక్కలు. వీళ్ళు ఢిల్లీ లాబింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఢిల్లీ లాబింగ్ చేయడం ద్వారా రాజకీయ ఆధిపత్యం లేదంటే రాజకీయంగా రక్షణగా ఉండడం వీళ్ళు చేస్తూ ఉంటారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో. ఇప్పుడు అమరావతి లేదా ఆంధ్ర అభివృద్ధి మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. అక్కడ కనుక అభివృద్ధి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది జరగకూడదు. జరగకుండా ఉండాలంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేయించాలి. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి. వాళ్ళని రెచ్చగొట్టేటువంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆంధ్ర సెటిలర్స్ మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ ఘాట్ గురించి మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ఘాట్ తీసేసి అక్కడ అసెంబ్లీని నిర్మించాలి అనేటువంటిది మాట్లాడినటువంటి సందర్భం. అలాగే ఈ మధ్యకాలంలో అమరావతి గురించి మాట్లాడారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తాజాగా శ్రీనివాస్ గౌడ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వివక్ష జరుగుతుంది తెలంగాణ ప్రజాప్రతినిధులకు, ఇలా అయితే కనుక హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు ఆంధ్ర సెటిలర్స్ అమరావతి అభివృద్ధి చెందితే తమ ఆస్తులు తగ్గుతాయనేటువంటి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్లో ఆంధ్ర మీద ఒక రకంగా ఏడుపు మొదలైంది అని చెప్పి చెప్పొచ్చు. గ్రామీణ భాషలో చెప్పాలంటే కనుక ఆ ఏడుపులు వెనక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంది అనేది